ఊహించుకునే స్థాయిలో వాళ్ళు చేసిన వికృష్ట చేష్టలు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, మానవుడు సుఖ సంతోషాలతో జీవించాలనుకునే దాంట్లో ఒక 100 ఉంటే కనీసం 1% కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ప్రతి సామాన్యుడికి ఒక మంచి భవిష్యత్తుని, రాబోయే తరాల వారికి భవిష్యత్తుని ఇవ్వాలన్నా, అలాగే మనం ఏదైతే పంచ ప్రణాళికలు అనుకుంటున్నామో లేకపోతే ఎన్ని రకాలైనా సరే సంక్షేమానికి సంబంధించినటివి, వాటన్నిటికీ సంబంధించిన అభివృద్ధిని ముందు ఉన్నదానికంటే అంతకుముందు ఏదో కొంత ఉన్నదాన్ని కూడా గత ప్రభుత్వం పూర్తిగా సర్వనాశనం చేసిందని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చెప్పాల్సిన పని లేదు. ప్రజలే తీర్పు ఇచ్చారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రెండోది, ఈ రోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాధిపతిగా చేయాలని ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని సమిష్టి కృషితో, అంటే వాళ్ళిద్దరూ అదల్పాతంలో తొక్కిపోయిన రాష్ట్రాన్ని పైకి లేపి ఆర్థికంగా ఎంతో లోటు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని అన్ని అంశాలు మనము ఏదో ఒక 4-5 అంశాలు చర్చించుకుంటున్నాం. ఒక మనిషి మనుగడ జరగాలంటే దగ్గర దగ్గర ప్రాథమికంగా ఒక 25 అంశాలు నిత్యం ఉదయం సూర్యుడు ఉదయించిన కాడి నుంచి అతడు పడుకునే వేళ లోపల అన్ని రంగాల వారితో సంబంధాలు, సత్సంబంధాలు సజావుగా జరుగుతుంటేనే వ్యవస్థ సమాజంలో ఒక వ్యక్తికి ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందనేది ప్రతి ఒక్కరు గమనించాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితికి తీసుకురావాలి ఈ రాష్ట్రాన్ని. ఏదైతే సస్యశ్యామలంగా చేయాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, పెండింగ్ ఉన్న ఐటీ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే హైవేస్ లో కానీ అన్ని రకాల వాటిలో కూడా ఈ రోజు వాళ్ళు ఏదైతే ఘోరంగా ఆపేశారో గతంలో చేసిన తప్పిదాల వల్ల వాటిని అన్నింటినీ సరిదిద్దుకుంటూ ఈ రోజు అటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఒక మాట చెప్తున్నాను, మీరు అంటుంటారు కేంద్ర ప్రభుత్వము ఈ రోజు దేశంలో దగ్గర దగ్గర ఎన్డీఏ కూటమిలో 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఉంది. సో ఈ పరిణామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఇచ్చారు, దాంట్లో అయితే డౌటే లేదు. చెప్పాలి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయాన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీరు గమనించుండాలి, లోకేష్ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంత వాత్సల్యంతో, అంటే నేను ఎందుకు చెప్తానంటే ఆయన యువకులను ఎక్కువగా ప్రోత్సహిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. యువకులు రాబోయే రోజుల్లో అంతా కూడా భవిష్యత్తు యువకుల చేతుల్లో ఉంది. సో భవిష్యత్తు కార్యాచరణ దిశగా యువకులలో మంచి నాయకత్వ లక్షణాలు ఉండి నిత్యం ప్రజలలో తిరుగుతూ ప్రజల సంక్షేమం మీద దృష్టి కేంద్రీకరించిన ఎన్డీఏ కూటమిలో అప్కమింగ్ లీడర్స్ కింద వీళ్ళని ప్రోత్సహించడంలో తప్పు లేదు. వీళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా, రాష్ట్ర సమృద్ధి కోసం మాట్లాడుతున్నారా, పెండింగ్ ప్రాజెక్టుల కోసమే మాట్లాడుతున్నారా, ఏదైతే నిధులు పెండింగ్ ఉన్నాయో ఆ నిధులన్నిటినీ రాష్ట్రానికి తీసుకొని వచ్చే విధానంలో ఎక్కడెక్కడ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఈ విధి విధానాలు అనేది బహు రకాలు ఉంటది. ఈ ఫెడరల్ సిస్టమ్ లో అట్ట కేంద్ర ప్రభుత్వం, ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం రెండు సమన్వయంతో పనిచేసి ఆ సమన్వయంతో కుదిరిన ఒప్పందంలో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో ఉన్న వివిధ విభాగాలలో అధికారులు చిన్న ప్రశ్న మధ్యలో వస్తున్నాను. అయిపోయింది, వస్తున్నా. నిత్యం కృషి చేస్తే రాష్ట్రం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లోంచి బయటికి వచ్చేదానికి అంతో ఇంతో దోహదపడుతుంది. 1.5 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఏది మార్పు రాదు. ఇప్పుడు ఈ భేటీలో ప్రాధాన్యత ఎట్లా ఉంటుంది సార్? ఏంటి, ఏదైనా మనకు రావాల్సినవే, దేని గురించి ఎక్కువగా చర్చ ఉండే అవకాశం ఉంది? ఇంటర్నల్ గా ఏమైనా మీకు సమాచారం ఉందా దీనికి సంబంధించి? సమాచారం ఏలే, ఆయన ఈ రోజు వెళ్తారు, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలుస్తారు. ఆయన ఒక దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈయన ఒక రాష్ట్రానికి ఒక మంత్రివర్గం ఉన్న లోకేష్ గారు. వీళ్ళిద్దరు చర్చ ఏముంటుంది సార్? ప్రాథమికంగా రాష్ట్ర భవిష్యత్తు, ఏదైనా పెండింగ్ ప్రాజెక్ట్స్, లేదంటే ఇంకేదైనా కార్యాచరణ రూపొందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీసుకొచ్చేదానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము, చెయ్యాలి అనే ఏదైనా గైడ్ లైన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి చర్చలు ప్రాథమికంగా ఉంటాయనేదే నేను అనుకుంటున్నాను. మీరు ఏదైతే ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారో ఏమనేది రేపు తెలుస్తుంది కదా, మనకి రేపు వెళ్తారు కదా, మాట్లాడతారు కదా, అవునా కదా? ఊహాగానాలతో ఇక్కడ సమస్య కాదు. కాకపోతే ఆయన ప్రధానమంత్రి, ఈయన ఒక రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రివర్యులు. గతంలో ఇట్లాంటి చర్చలు కూడా జరిగే కావు కదా, గతంలో వాళ్ళు ఎవరు చొరవ చూపలే కదా, వెళ్ళి మాట్లాడదాం, మనకు కావాల్సిన తెచ్చుకుందాం అనే విధంగా గత ప్రభుత్వం ఆ విధంగా కనిపించలే. ఎక్కడుంది సార్? గత ప్రభుత్వానికి వాళ్ళకి కావాల్సింది ఓన్లీ వాళ్ళు అనుకున్న స్పెషల్ అజెండా, వాళ్ళ స్వార్థానికి కుదిరిన స్కాము, స్కీము,
దోచుకునేదానికి కావాల్సిన మనుషులతో మాట్లాడేదానికే టైం లేదు. ఇంకా ఈ భవిష్యత్తు మీద, ఈ రాష్ట్రం మీద మాట్లాడేదానికి ఎక్కడ వాళ్ళకి సమయం ఉంది? ప్రధానమంత్రి దగ్గరికి పోతే వాళ్ళ మీద పెట్టిన కేసుల గురించి, వాళ్ళకు బెయిల్ రావాల్సిన గురించి, వాళ్ళకి కావాల్సిన మనుషుల ఎదుగుదల తీసుకెళ్లే దాని గురించే చర్చలు ఉన్నాయి. కానీ ఏ రోజైనా ఎక్కడైనా మనం ఒకటి గమనించండి, రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మాట ఇచ్చిందో అవన్నీ కూడా 100కి 99% తూతా చెప్పకుండా పాటించింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో పోలవరం ప్రాజెక్టు జాతీయ స్థాయి ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసి దాన్ని తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 50% 30% ఫినిష్ చేస్తే దాన్ని మళ్ళా 20-30% లాగేశారు. ఎందుకంటే సగం కట్టడాలన్నీ ఆపేస్తే ఈ కాంట్రాక్టర్ని మార్చడము, ఈ ప్రాజెక్టుల విషయాల్లో కానీ అన్ని ఎక్కడ కూడా సమన్వయం లేదు. వాళ్ళకి ఆ ఉద్దేశమే లేదు. రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఆరోగ్యాల విషయంలో కానీ, చదువు శ్రామికుల విషయంలో కానీ, చిన్న చిన్న పరిశ్రమల మీద, కుటీరాల మీద ఆధారపడిన వాళ్ళకి తెలిసింది. మేము బటన్ నొక్కినాం, మా సంక్షేమ పథకంలో మీకు అమౌంట్లు పడ్డాయి, ఇది వేసేస్తుంటే వాళ్ళు గుడ్డిగా మనల్ని నమ్ముతారనే ఒక ధోరణిలోనే ఉన్నారు.